హలో గైస్, నా పేరు మైదర్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా మనం ఎప్పుడూ కూడా ప్రకృతిని తక్కువ అంచనా వేయకూడదు. ప్రకృతి ఎప్పుడైనా సరే చాలా అంటే చాలా పవర్ఫుల్. అండ్ దాని ముందు మనమందరం కూడా చాలా అంటే చాలా చిన్నవాళ్ళం. సో మనకి ప్రకృతి గురించి ఏదైతే ఇప్పటివరకు తెలుసో అది కూడా చాలా తక్కువే. దాని గురించి మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అలాంటప్పుడు దాని గురించి మనం ఒక ప్రాపర్ ఎస్టిమేషన్కి రాకూడదు కదా. అంటే దాని గురించి పూర్తిగా తెలిస్తే ఒక ఎస్టిమేషన్కి వచ్చిన ఒక అర్థం ఉంది. బట్ అలా తెలియకుండా రావడం అనేది చాలా పెద్ద తప్పు. అండ్ ఆ తప్పు కొన్నిసార్లు మన ప్రాణాలను కూడా బలి తీసుకుంటూ ఉంటుంది. అండ్ అలాంటి ఒక సంఘటనే హైదరాబాద్కి చెందిన 27 ఏళ్ల డాక్టర్ అనన్యారావు అనే ఒక అమ్మాయి విషయంలో జరిగింది. ఆమె ఒక డాక్టర్, హైదరాబాద్కి చెందిన పర్సన్. అండ్ ఆమె ఎండీకి ప్రిపేర్ అవుతోంది కూడా. ఆమె తన యొక్క మరొక 2 ఫ్రెండ్స్తో కలిసి హంపీకి ఒక 3 డేస్ వెకేషన్ కని వెళ్ళింది. అండ్ ఆ టైంలో ఈ దారుణమైన సంఘటన జరిగింది. అసలు ఏమైందంటే వాళ్ళు ట్రిప్కి వెళ్ళారు, మొత్తం అన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ టైంలో వెన్స్డే రోజున ఈ అనన్యారావు అలాగే ఆమె యొక్క ఫ్రెండ్స్ అంజనాద్రి హిల్కి వెళ్తున్న టైంలో వాళ్ళకి మధ్యదారిలో తుంగభద్ర నది కనిపించింది. ఆ తుంగభద్ర నదిని చూసిన తర్వాత ఆమెకి అందులో ఈత కొట్టాలనిపించింది. అండ్ దానికోసం ఆమె వీడియో కూడా తీయించుకుంది. ఇన్ఫ్యాక్ట్ తన ఫ్రెండ్ ఆపోజిట్ సైడ్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి నెంబర్స్ కౌంట్ చేస్తూ తనని నీటి లోపలికి దూకమని చెప్పాడు. అండ్ ఆ కౌంటింగ్ తర్వాత ఆమె నీటిలోకి దూకింది. ముందు కొంత హెసిటేట్ చేసింది, అంటే దూకాలా వద్దా అన్నట్టు. మళ్ళీ వెంటనే దూకేసింది. అండ్ కొద్దిసేపు బాగానే ఈత కొట్టింది. బట్ ఆ తర్వాత మాత్రం ఆమె ఒడ్డుకు చేరుకోలేకపోయింది. దానికి రీజన్ ఏంటంటే అక్కడ ఉన్న కరెంట్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే బేసిక్గా ఆ వీడియో ఆర్ విజువల్ ఏదైతే ఉందో దాన్ని చూస్తున్నట్టయితే అక్కడ మనకి వాటర్ ఫ్లో పెద్దగా ఉన్నట్టు అనిపించట్లేదు. అండ్ అంతేకాదు మూమెంట్ కూడా లేనట్టే అనిపిస్తోంది. కానీ కొంత దూరం ఈదిన తర్వాత అక్కడున్న వాటర్ కరెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఆమెకు ఆల్రెడీ స్విమ్మింగ్ వచ్చినప్పటికీ కూడా ఆ పవర్ఫుల్ ఫ్లో కారణంగా ఆమె కొట్టుకుపోయింది. ఆమెకు ఎంత బాగా ఈత వచ్చినా కూడా అంత పెద్ద నదిలో అంత ఫ్లో ఉన్న చోట ఎప్పుడు ఈదుండకపోవచ్చుగా. అందువల్ల ఆమె ఆ ఫ్లోని తట్టుకోలేక కొట్టుకుపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్ ఇమీడియట్గా దీని గురించి లోకల్ అథారిటీస్కి అయితే తెలియజేశారు. వాళ్ళు ఇమీడియట్గా ఆమె గురించి సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. రెస్క్యూ టీమ్స్ చాలా పెద్ద స్థాయిలో ఆ ప్రాంతానికైతే చేరుకున్నాయి. చాలామంది ఎక్స్పర్ట్ డైవర్స్ కూడా ఆ ప్రాంతానికైతే వచ్చారు ఆమె ఎక్కడుందో తెలుసుకోవడానికి. బట్ ఆ ప్రాంతంలో ఉన్న రాకీ టెరైన్ కారణంగా, స్ట్రాంగ్ కరెంట్స్ కారణంగా ఆపరేషన్ అనేది చాలా అంటే చాలా కష్టమైంది. బట్ సెర్చ్ ఎఫర్ట్స్ని అయితే ఆపలేదు, అలా కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఆ రోజు నైట్ అంతా కొనసాగింది, మరుసటి రోజు కూడా కొనసాగింది. ఆ తర్వాత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ని, మరికొన్ని రీసోర్సెస్ని ఉపయోగించి ఆ నదిలో వెతికారు. ఫైనల్గా 32 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన తర్వాత అనన్యారావు యొక్క శరీరం అయితే ఫైనల్గా దొరికింది. అండ్ ఆమె ఏ ప్రాంతంలో అయితే దూకిందో ఆ ప్రాంతానికి దగ్గరలోనే ఆమె యొక్క శరీరం అయితే కనబడింది. అండ్ ఆ ప్రాంతం అంతా కూడా రాకీ అవుట్ క్రాప్స్తో ఉండడం వల్ల రెస్క్యూ మిషన్ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అయింది. అయితే అనన్య వాళ్ళ మదర్ కూడా చాలా ఫేమస్సే. ఆవిడ పేరు రజిత మైనంపల్లి. ఆవిడ ఒక సైకాలజిస్ట్, హెల్తీ లైఫ్ స్టైల్, యోగా అండ్ న్యూట్రిషనిస్ట్, లైఫ్ కోచ్. ఆవిడ చాలాసార్లు చాలా విషయాల్లో అందరికీ ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేశారు. అయితే ఆవిడ ఒక విషయంలో బాగా డిసప్పాయింట్ అయ్యి బాగా బాధపడుతూ వచ్చారు. అదేంటి అంటే బేసిక్గా ఆ అమ్మాయి ఈత కొట్టడానికే నీటిలోకి దూకిందనేది ఆ వీడియోలోని ఆడియో వింటే చాలా క్లియర్గా తెలుస్తోంది. ఆ అమ్మాయి చాలా స్పష్టంగా ఈత కొట్టడానికి దూకింది. అండ్ ఆ తర్వాత కొద్దిసేపు మళ్ళీ ఈదింది కూడా, అది కూడా ఆ వీడియోలో కనబడుతోంది. బట్ అయినా కూడా కొంతమంది ఆమె ఆత్మహత్య చేసుకుందేమో అన్నట్టుగా ఆర్టికల్స్ రాసేసరికి అవి వాళ్ళని చాలా బాగా బాధ పెట్టాయని అయితే తెలియజేశారు. అంటే అంత స్పష్టంగా తెలుస్తోంది కదా, మరి ఇంక అందులో ఆత్మహత్య అనే కోణం ఎక్కడి నుంచి వచ్చింది, అలా ఎలా రాస్తారు, అలా రాయడం కరెక్ట్ కాదు కదా. చాలామంది ఇప్పటికే బాధపడుతూ ఉన్నారు మా వాళ్ళంతా కూడా. అండ్ ఇంకా మమ్మల్ని బాధ పెట్టే విధంగా ఉంది వాళ్ళు రాస్తున్న ఆ మాటలన్నీ కూడా అని చెప్పి ఆవిడ ఇంకా బాధపడుతూ వచ్చారు. అదైతే వాస్తవం. మీడియాలో కొంతమంది వాళ్ళు ఏం రాస్తున్నారో, ఎందుకు రాస్తున్నారో ఆలోచించకుండా కూడా రాస్తూ ఉంటారు. అండ్ దాని కారణంగా అవతల ఫ్యామిలీస్ ఎంత స్ట్రగుల్ అవుతూ ఉంటాయి, ఎంత బాధపడుతూ ఉంటాయి అనే విషయాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించరు. అయితే ఇక్కడ మనం మెయిన్గా ఈ ఇన్సిడెంట్ నుంచి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రకృతి అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్. దాన్ని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా చాలా ఈజీగా నేను ఈత కొట్టేస్తాను, చాలా ఈజీగా మొత్తం అంతా దాటేస్తాను అనుకుంది. బట్ అలా జరగలేదు.
రీసెంట్ టైమ్స్లో నేచర్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి. ఓవర్ ఫిష్ కావచ్చు, యాంగ్లర్ ఫిష్ కావచ్చు, ఇవన్నీ కూడా సముద్రపు ఒడ్డుకు రావడం అండ్ భూమి మీద ప్రళయాలు వస్తాయి అనే మాట వినిపించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి. అలాగే ఈ నదులు లేదంటే కాలువలు ఇలాంటివి కూడా ప్రకృతికి సంబంధించినవి. ఎప్పటికప్పుడు చాలా న్యూస్లు వింటూ ఉన్నాం మనం. చాలామంది చిన్న చిన్న లేక్స్లోకి ఈత కొట్టడానికి వెళ్ళి సుడిగుండంలో చిక్కుకుపోయి చనిపోయారని అండ్ కొంతమంది వరదల్లో కొట్టుకుపోయారని ఇలాగ మనం చాలా వార్తలు వింటూ ఉంటాం వాటర్కి సంబంధించిన వాటిలోనే. అంతెందుకు నాకు తెలిసిన వాళ్ళలోనే ఎంతోమంది ఇలా నీటి కారణంగా చనిపోయారు. ఒకసారి ఇద్దరు ఫ్రెండ్స్ నీటి లోపల కొట్టుకుపోయారు సుడిగుండం కారణంగా. వాళ్ళిద్దరు అలా చనిపోయారు నాకు తెలిసిన వాళ్ళు. అలాగే ఇంకొకసారి మా రిలేటివ్ ఒక ఆవిడ ఒక చిన్నపిల్లాడిని కాపాడబోయి ఆవిడ కూడా సుడిగుండంలోకి వెళ్ళిపోయి వాళ్ళిద్దరూ చనిపోయారు. ఇలాగా చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతో మందికి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరి విషయంలో ఇలాగా నీటికి సంబంధించిన విషయాల్లో ట్రాజడీ ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు. బట్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు ఫర్దర్గా వాళ్ళు ఏదైనా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు. అలా కాకుండా మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా అంటే చాలా బెటర్. బేసిక్గా నేచర్ బాడీస్ ఏవైతే ఉంటాయో అంటే పర్వతాలు కావచ్చు, వాటర్ ఫాల్స్ కావచ్చు, లేదంటే లేక్స్, రివర్స్ లాంటివి కావచ్చు, సముద్రం కావచ్చు, ఏవైనా సరే మనకి ప్రమాదాన్ని కలగజేసే అవకాశం అయితే ఉంటుంది. సో మనం ఎంత జాగ్రత్తగా వీలైతే అంత జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇప్పుడు ఈ అనన్యారావు విషయాన్ని మనం తీసుకుంటే ఆవిడకి చాలా అంటే చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఆవిడ MBBS కంప్లీట్ చేసింది, MD కూడా చేయబోతోంది ఆవిడ. అండ్ దీని తర్వాత ఎంతోమంది పేషెంట్స్ని ఆమె కాపాడేదేమో. బట్ ఆమె చేసిన ఒక డేరింగ్ అడ్వెంచరస్ థింగ్ వల్ల ఆమె కాపాడుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఆమె. సో ఇలాగా లైఫ్ని అర్ధాంతరంగా ముగించేసుకునే కంటే కొన్నిసార్లు ఆ అడ్వెంచర్స్కి దూరంగా ఉంటే మంచిది. థ్రిల్ కోసం వెళ్ళి కిల్ అయ్యే కంటే ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని గడపడమే బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇలాగా లేక్స్ కానీ రివర్స్ కానీ ఏమైనా కనబడితే వెంటనే వాటిలోకి దూకేసి ఈత కొట్టేద్దాం అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అర్జెంటుగా షేర్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నింటినీ చూసైనా సరే అందరూ మారి జాగ్రత్తగా ఉండి వాళ్ళ ఫ్యామిలీస్కి ఎలాంటి బాధని కలిగించకుండా ఉంటే అదే చాలు మనకి. ఇంకా జరిగిన దాన్ని ఎలాగో మనం మార్చలేము, వెళ్ళిపోయిన వాళ్ళని ఎలాగో మనం తీసుకురాలేము. అట్లీస్ట్ వాళ్ళ వల్ల ఇంకొంతమంది మారితే అది కూడా మంచి విషయమే కదా, అది నేను చెప్పేది. సో దాట్స్ గైస్, ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరిదాస్ అయితే మీరు అక్కడ కూడా చూడండి, ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీతో నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.